ఏపీలో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. నేతల మధ్య బూతు పంచంగాలు మితిమీరిపోతున్న తరుణంలో కొందరు నాయకులు నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకోవడంతో ఆగిపోకుండా ఏకంగా ప్రజల్లో జుగుత్సాహకరమైన పద్ధతులతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి హామీల్లో పోటీ పడాల్సిన పార్టీలు పిచ్చి చేష్టలకు దిగుతున్నాయి. తాజాగా ఏపీలో జరుగుతున్న పరిస్థితులను చూస్తే ఎటువైపు పోతున్నాయి రాజకీయాలనుకుంటున్నారు సగటు ఓటర్లు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కండోమ్లు ఎన్నికల ప్రచార సాధనంగా మారాయి. రెండు కీలక పార్టీలు వాటిపై ముద్రించిన తమ పార్టీ గుర్తులతో కూడిన కండోమ్ ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నాయి. దీంతో నిరాధార ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషాలను దాటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరింత దిగజారాయని ప్రజలు అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు మరీ చీఫ్ గా ప్రవర్తిస్తున్నాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ నేతలు సిద్ధం సభల పేరుతో వైసీపీ నాయకులు కండోమ్ ప్యాకెట్లు పంచుతున్నారంటూ ఎక్స్ లో పలు పోస్టులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంతటి చిల్లర రాజకీయాలు అవసరమా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చిహ్నాలతో కూడిన కండోమ్ ప్యాకెట్లను పార్టీ కార్యకర్తలు ఓటర్లకు పంచుతున్నారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సంఖ్యను ఎలా తగ్గించాలని ఓ వ్యక్తి చర్చిస్తున్నట్లు వీడియోలో ఉంది. లోక్సభ ఎన్నికల కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పార్టీ నేతలు కండోమ్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే కండోంలో పంపిణీ చేయడంపై ఇరు వర్గాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇది కండోంలతో ఆగిపోతుందా లేదా ప్రజలకు వయగ్ర పంపిణీ చేయడం ప్రారంభిస్తారా అని జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రశ్నించింది. దీనికి ప్రతిగా టీడీపీ వైఎస్ఆర్సీపీ లోగోతో కూడిన కండోమ్ ప్యాకెట్ ను పోస్టు చేసిన ఇదేనా సిద్ధమంటే అని ప్రశ్నించింది. ఏది ఏమైనా ఏపీలో దిగజారిన రాజకీయంపై కామన్ మెన్ అసహించుకుంటున్నాడు.